You know, the point is well made that he is a multifaceted personality. He is not a simple being. He is not that simple as we describe him. There are so many angles, so many faces. You can't mention. He is a good teacher. He is a good guest. While conveying my best wishes, I conclude my remarks here and I thank you. డాక్టర్ కాకపోయినా డాక్టర్ స్థాయికి ఎదిగినటువంటి తిరుమల సీతాపతిరావు గారికి ఆ తరఫున మా ఫ్యామిలీ తరఫున ఆయన మిత్రుల అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను లోపలికి ఎంటర్ అవుతుండే కానీ మన రంగరాజు గారు ఒక విషయం తెలియజేస్తున్నారు. ఇది విరమణ కాదు, పేరు పెట్టారు అభినందన సభ అని. ఇవాళ నాకు పదవి విరమణ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన మా కాలేజీలో కూడా ఇదే టాపిక్ మీద డిస్కషన్ జరిగింది. 60 అవ్వాలని ఆశపడటం తప్పలేదు, కానీ నాకు ఒక విషయం అర్థమైంది. నా సర్వీస్లో నేను అంతకుముందు అటెండ్ అయినటువంటి పదవి విరమణ సభలకి చాలామంది వక్తలు ప్రసంగించేప్పుడు 55 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్నందుకు అభినందనలు అని మాట్లాడుతూ ఉండేవాడు. ఇప్పుడు కూడా మాట్లాడే నేను అనుకున్నాను, అటువైపు కూర్చుని 55 సంవత్సరాల సర్వీస్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవటం అంత కష్టమా, ఇది కూడా పెద్ద విషయంగా మాట్లాడుతున్నారు. కానీ నాకు అర్థమైంది అది కష్టమైన విషయమే. ఆ కష్టమైన విషయాన్ని అధిగమించి ఈరోజు పదవి విరమణ స్థాయికి 55 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా సర్వీస్ని కంప్లీట్ చేసుకున్నందుకు మిత్రుడు సీతాపతిరావు గారికి మరి జీవితంలో కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాం. కాకపోతే అందరికీ అవకాశం ఇచ్చినప్పుడు సభ కూడా వచ్చింది. ఈ సభ అతిథులు జరుపుకోవటం కోసం ఈ ఏర్పాట్లన్నీ చేసుకుని మనం నాకు ఫోన్ చేసినప్పుడు అన్నారు, అది రక్షణ లెవెల్స్ కూడా ఏజీకి వెళ్ళిపోయింది సార్, సార్ కూడా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏదో వర్తిస్తుందో వాళ్ళ సర్వీస్ లాగా ఎక్స్టెండ్ అయ్యి తన సేవలు ఆంధ్రప్రదేశ్లో కూడా అందిస్తారని ఆశిస్తూ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నేను మాట్లాడుతుండగా ఏం లేదేమో, అందుకని ఒక నిమిషం కంటే తక్కువ మాట్లాడాలని అనుకుంటున్నాను. ఏదో సందర్భంలో మాట్లాడిన ఎవరితో సీతాపతిరావు గారి గురించి చాలా కాన్ఫిడెంట్ వ్యక్తి, చాలా సమర్థుడు, ఏ పని చెప్పినా సమర్థవంతంగా చేయగలరు అని అర్థం లేకున్నా అది మీ అందరు చెప్పినా లేదో అని నా ఉద్యోగం. నాకు వాస్తవంగా ఆయన లెక్చరర్ కానీ ప్రిన్సిపల్ కానీ ఎక్కువ అవకాశం లేదు. అపార్ట్ నుండి వ్యక్తిగతంగా సీతాపతిరావు గారికి ముఖ్య విషయం ఏంటంటే హ్యూమన్ రిలేషన్స్ బాగా మెయింటైన్ చేస్తారు. ఏవైతే ఈ రోజుల్లో బాగా సోషల్ రిలేషన్స్ కావచ్చు, పబ్లిక్ రిలేషన్స్ కావచ్చు, అన్ని రకముల హ్యూమన్ రిలేషన్స్ ఈజీగా మెయింటైన్ చేసి సామాజిక పరంగా అందరికీ తల్లు ఆడతారు అతిథి అభ్యార్థులు సీతాపతిరావు కొన్ని విషయాల్లో ఏం సాధించినా అందరికీ ఆదర్శవంతులై అభినందనీయుడై రిటైర్మెంట్ తీసుకున్న సందర్భంలో భగవంతుడు ఆయనకి, ఆయన కుటుంబానికి ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఆయన గురించి ఒక్క మాట, ఎన్నో కోణాలను మానవ సంబంధాలు కానీ ఎంత విలువించాడంటే షార్ట్ నోటీస్లో స్వర్గీయ రామ్మోహన్ రావు గారు అపాయింట్ చేసిన 10 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం రిటైర్ అయిన వాళ్ళందరం కూడా ఈ సన్మాన సభకి మేము పరిగెత్తుకు రాగలిగేటంత మా పట్ల ఆయన ఆదరాన్ని, అభిమానాన్ని, ఆప్యాయతని చూపించారు. భగవంతుడు ఆయనకు అన్నీ ఇవ్వాలని, పిల్లలు, మనుమలు, మనుమరాలతో ఆయన భావి జీవితం సుఖం
సంతోషాలతో ఉండాలని భగవంతుడు ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సీతావతి గారి గురించి అందరూ చాలా డిపార్ట్మెంట్ ఇది రోజు డిపార్ట్మెంట్ అంటే, ఎందుకంటే కాలేజీ స్టార్ట్ చేసినప్పటి నుంచి మురళీమోహన్ గారు రోజు లెక్చరర్ హైదరాబాద్ డిపార్ట్మెంట్. ఆయన తర్వాత ఎంఎస్ ప్రసాదరావు గారు, ఆయన కూడా కర్ణాటక పార్టీ ప్రిన్సిపాల్గా చేశారు. ఆ తర్వాత గోపాల్ సుమూర్తి గారు, ఆయన కర్ణాటక చేశారు. ఆ తర్వాత సీతారావు గారు, ఈయన కూడా రిటైర్మెంట్ నుండి ఒక 3 సంవత్సరాల పాటు ప్రిన్సిపాల్గా చేస్తున్నారు. ఇప్పటికీ చాలాసార్లు గుర్తు చేస్తుంది మా అమ్మాయి గారు, మా సీతారావు గారు. లెక్చరర్గా అంత గొప్ప పేరున్న లెక్చరర్ అయినా కానీ స్టూడెంట్స్ కానీ లేకపోతే స్టాఫ్తో కానీ చాలా మంచి హ్యూమన్ రిలేషన్స్ మెయింటైన్ చేసేవాడు ఆయన. ఎట్లా అంటే స్టూడెంట్తో కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, తమ్ముడు లాగా, కొడుకు లాగా ట్రీట్ చేసి వీళ్ళిద్దరు కూడా గొప్ప గొప్ప పొజిషన్లో ఉండాలని కోరుకుంటూ వారికి వారి మిసెస్కు మంచి ఆరోగ్యము అస్థిరత కోరుకుంటూ శ్రీ సీతాపతి గారు అత్యంత అనుగు మిత్రుడు. అంతేకాకుండా ఈ స్టూడ్ బై మై సైడ్ డ్యూరింగ్ ద థిక్ అండ్ థిన్ ఆఫ్ మై డేస్. అంటే ఈ కార్యక్రమాన్ని వ్యక్తి పరిస్థితుల్లో మిస్ కాకుండా ఉండాలని చెప్పేసి పరిస్థితి రావడం జరిగింది. దాన్ని బట్టి మా ఇద్దరి మీద ఉన్నటువంటి సాన్నిహిత్యం ఎంత ఎక్కువ మీరు అర్థం చేసుకోవచ్చు. ఇట్స్ వెరీ close to my heart. And we strove hard to better the standards of all the students who studied in our institutions and everywhere in throughout the common town. He was the best lecturer of zoology. And that must be acknowledged in this occasion. And lastly, I have no words to praise him because he is, all of you might have already spoken a lot. So on this occasion, finally, I hope that Mr. Sitabadrao ముందే బంధం వేసేసారు. సిద్ధార్థి కాలేజీ అనుబంధం చాలా గొప్పది. జీవితంలో మెదడు పనిచేసినంత వరకు కూడా మర్చిపోలేనటువంటి అనుబంధాలు కానివ్వండి, బంధం కానివ్వండి. సిద్ధార్థి కాలేజీ ఇక్కడ ఎడవ పక్కన అంతా గురువులే, వెనకంతా గురువులే, ముందంతా గురువాణి. ఇంకా చూడండి, ఇంకా నా వరకైతే ఇది అడకత్తరలో పొగ చెక్క అయినప్పటికీ నవరసాలు అనేటువంటివి అయితేనేమి, ఒక రామనాథ్ శాస్త్రి గారు అయితేనేమి, ఒక చంద్రశేఖర్ శాస్త్రి గారు అయితేనేమి, ఇంకా చూడండి ఒక లక్ష్మీనారాయణ గారు అయితేనేమి, సాంబయ్య గారు అయితేనేమి, సత్యనారాయణ గారు అయితేనేమి, ఆంజనేయులు గారు అయితేనేమి, ఇంకా చూడండి ఎవరైనా పేరు నేను చెప్పకపోతే వెంకటేశ్వరరావు గారి కాదు. ఇంకోటి చాలా వరకు డాక్టర్ శ్రీనివాసరావు గారు, సీతాపతిరావు గారు, వీళ్ళిద్దరు తోటి ఉంటే ఒకరి దగ్గర నుంచి ఒకరితో మాట్లాడుతుంటే నవ్వకుండా ఉండలేము, ఇంకొకరితో మాట్లాడుతూ ఉంటే నేర్చుకోకుండా ఉండలేము. అంతటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వీళ్ళిద్దరితో అనుబంధం ఎక్కువ. అంటే మొట్టమొదట ఇక్కడ పనిచేసినంత కాలము, చదువుకున్నంత కాలము, మిగతా గురువులందరితో సంబంధం ఉన్నా కానీ ఆ తర్వాత కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి 22-24 ఏళ్ళ తర్వాత కూడా నాకు వీళ్ళతోటి అనుబంధం అనేటువంటిది కొనసాగుతుంది.
మంచి విషయ బోధకులు. సార్కి ఒక డస్ట్లెస్ చాక్పీస్ చిన్న బుక్క ఇస్తే చాలు, జంతు ప్రపంచం మొత్తం బోర్డు మీద చక్కగా బ్లడ్ వెసల్స్, క్యాపిలరీస్ అతి సూక్ష్మమైనటువంటి ఉంటాయి చూసారా. ఏ విధమైనటువంటి డౌట్ లేనటువంటి విషయం ఏంటంటే భగవంతుడు సదా వారి వెంటే ఉంటారు. కానీ వారి ఆశీస్సులు మాత్రము మాకు కావాలి, మా తరానికి కావాలి, మా తరాలకు కావాలి. ఎందుకంటే అంతటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిగా వారిని మేము ఈ సందర్భంగా అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి సీతాపతిరావు గారి మిత్రులు, బంధువర్గము, స్నేహితులు, వెంకటేశ్వర గారి ఇక్కడ ఉండి ఒక నిమిషం ప్రసంగించవలసిందిగా కోరుతున్నానని చెప్తా ఉన్నారు. ఒక నిమిషంలో ఎట్లా ప్రసంగించాలో నా 30 ఏళ్ళ సర్వీస్లో నాకు ఎప్పుడు తెలియదు. అయితే నా అదృష్టం ఏంటంటే నేను 1 నిమిషం కంటే ఎక్కువ మాట్లాడలేదు. అయితే సీతాపతిరావు గారు నాకు ఇంతకుముందు ముఖపరిచయం మాత్రమే తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి ప్రోగ్రామ్ అండ్ ఇట్ ఈస్ లక్కీ ఫర్ మీ టు షేర్ ది డయాస్ విత్ ది senior faculty members and the sincere principals like Sitapatirao garu. From April 2014 only, I am frequently speaking with Sitapatirao garu. నేనే ఫోన్ చేయడం జరుగుతుంది ఎక్కువగా, ఎందుకంటే కమిషనర్ ఆఫీస్ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఆ ఇన్ఫర్మేషన్ పంపమని అడుగుతూ ఉంటాను. లేపి నేను ఫోన్ చేయగానే సార్ రిసీవ్ చేసుకుంటారు కాబట్టి సారు నమస్తే సార్ అనడం కంటే ముందే నేను అనాలని ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా అది నాకు సాధ్యం కాలేదు. ఎందుకంటే ఫోన్ చేయగానే సారు యాక్చువల్గా నేను వయసులో చిన్న, అనుభవంలో చిన్న, కాకపోతే నేను ఆ సీట్లో ఉన్నా కాబట్టే నేను ఆ విధంగా సార్తో ఫోన్లో మాట్లాడటం జరిగేది. కానీ అయినప్పటికీ కూడా నేను చిన్నవాడినైనా సార్